ప్రేమలో దాగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 19. హలో ఫ్రెండ్స్, స్టోరీని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర టీ పెట్టుకుని వరుణ్ దగ్గరకు వస్తుంది. వరుణ్కి కప్పిచ్చి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్న బేస్ వాయిస్కి రాక్షసుడు కనీసం నన్ను ప్రశాంతంగా కూడా టీ తాగనివ్వటం లేదు అని అనుకుంటూ లేని నవ్వుని ఫేస్ పైకి తెచ్చుకుని వరుణ్ వైపు తిరిగి చెప్పండి బాస్ అని వినయంగా అంటుంది. వేసిన వేషాలు చాలు కానీ కూర్చో, టీ కప్పు ఖాళీ చేసి వెళ్ళు అని అంటుంటే అనుకున్నాను, వీడికి నా ఫీలింగ్స్తో పనేముంటుంది, ఎప్పుడు చూసినా వీడితే పై చేయి అవ్వాలి అని నక్షత్ర కోపంగా అనుకుంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది. కానీ నక్షత్ర చూపు మాత్రం తను వెళ్లాల్సిన డోర్ వైపే ఉంటుంది. ఎక్కడ మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతుందో, ఎక్కడ తను వరుణ్ రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమోనని నక్షత్ర మనసులో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. నక్షత్ర ఫీలింగ్స్ వరుణ్కి తెలుస్తుంటే రాక్షసి మళ్ళీ ఎక్కడ డోర్ క్లోజ్ అయిపోతుందేమోనని ఎంత భయపడుతుందో. ఈ మేడం గారు ఫ్యూచర్లో నాతో కలిసి ఒకే రూమ్లో ఉంటుందా అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. నక్షత్ర మాత్రం టీ తాగకుండా డోర్ వైపు అలాగే చూస్తూ ఉండటం చూసి, హలో, చూసింది చాలు, ఆల్రెడీ నేను టీ తాగడం కూడా అయిపోయింది, నువ్వింకా కంప్లీట్ చేయలేదనుకుంటా అని వరుణ్ అంటుంటే వెంటనే నక్షత్ర వరుణ్ వైపు చూస్తుంది. ఎక్కడ తాగి చావాలరా, ఆ డోర్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో అని భయపడి నేను చేస్తుంటే మళ్ళీ మధ్యలో నీ టీగోల ఒకటి అని నక్షత్ర తన తలని కొట్టుకుంటూ ఒక్కసారిగా టీ కప్పు ఖాళీ చేసి అక్కడి నుండి కప్స్ తీసుకుని పరిగెట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. బాబోయ్, ఈ మేడం గారు ఇంత భయపడితే ఇంకా నేను అస్సలు ఊరుకుంటానా, పాపం అనవసరంగా నాకే లేనిపోని హింట్స్ ఇస్తుంది అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతాడు. అమ్మయ్యా, ఈ రోజుకి బ్రతికాన్రా దేవుడా, చచ్చినా కూడా ఆ రూమ్లోకి వెళ్ళకూడదు. అమ్మో, ఆఫ్టర్నూన్ క్లోజ్ అయింది, ఈవినింగ్ వరకు ఓపెన్ అవ్వలేదు, ఇంకా వాడి దగ్గర బుక్ అయితే ఇంకేమీ లేదు, నాతో ఆడుకుంటాడు అని నక్షత్ర అక్కడి నుండి స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిపోయి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. వరుణ్ ఇంకా తన మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాడు. బాబోయ్, ఈ మేడం గారి కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఆఫ్టర్నూన్ నుండి చిరాకుగా ఉండటం వల్ల ఫ్రెష్ అయి వస్తాడు. ఇంతలో వరుణ్ మొబైల్ అనేది రింగ్ అవుతుంది. వరుణ్ మొబైల్లో కనిపిస్తున్న నేమ్ చూసి బాల్కనీలోకి వెళ్తాడు. హలో వరుణ్, ఎలా ఉన్నావురా అని వాళ్ళ అమ్మ జయ గారు అడుగుతుంటే ఫైన్ మామ్, డాడీ ఎలా ఉన్నారు అని వరుణ్ అడుగుతాడు. ఇక్కడ అందరూ బాగున్నారు, ప్రియా ఎలా ఉందరా, కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క కాల్ కూడా చేయాలని అనిపించలేదా, నువ్వు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటావని తెలుసు, కానీ ప్రియాకి ఎలా ఉందో ఇక్కడ మేమందరం చాలా టెన్షన్ పడుతున్నామని జయ గారు బాధగా అంటుంటే, మామ్, ప్రియా బాగుంది, తన హెల్త్ కండిషన్ కూడా చాలా వరకు సెట్ అయింది, ఇంకొక 2 డేస్లో ఆఫీస్కి కూడా వెళ్తుంది, హ్యాపీనా అని వరుణ్ అంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది వరుణ్, ఆ పిచ్చి పిల్ల అలా చేసింది అని తెలియగానే చాలా భయం వేసింది, ఇంతకీ ఇంకొక 2 డేస్లో వస్తున్నావా, సత్యవతి కూడా అక్కడికి వచ్చింది కదా ప్రియాకి తోడుగా ఉండడానికి అని జయాగారు అంటుంటే వరుణ్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు. ఏమైంది వరుణ్, అమెరికాకు వస్తున్నావా, లేకపోతే వేరే కంట్రీలో కంపెనీ వర్క్ ఏమైనా ఉందా అని జయాగారు అర్థంగా అడుగుతారు. లేదు మామ్, నేను ఇండియా నుండి రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పగానే, అంటే ప్రియా దగ్గర ఉంటున్నావా అని జయగారు ఆశ్చర్యంగా అడుగుతారు. లేదు మామ్, కానీ డైలీ ప్రియా ఎలా ఉందో చూసొస్తాను, ఇక్కడ ప్రియా పేరు మీద ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, తను వేరే వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే అని అనగానే జయగారు ఆలోచనలో పడతారు. వరుణ్, నిజంగా నువ్వేనా ఇది, నువ్వు ప్రియా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా అని జయాగారు అడుగుతుంటే
ప్రియా గురించి కాదు మా, నక్షత్ర హ్యాపీనెస్ కోసం అని వరుణ్ మనసులో అనుకుంటూ అవును అని చెప్పగానే ఇంకా జయ గారు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే అని చిన్నగా అంటారు. నేను ఇక్కడ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మామ్, ఎక్కడ జరగాల్సిన వర్క్ అక్కడ జరుగుతుంది, టెన్షన్ పడకు అని వరుణ్ చెప్తుంటే సరే ఇంతకీ ప్రియా ఫ్రెండ్ ఎవరో నీకు మెయిల్ పంపించారు అని చెప్పావు కదా, ఆ అమ్మాయిని కలిసావా? నిజంగా ఆ టైంలో చాలా హెల్ప్ చేసింది, కానీ నువ్వు ప్రియాని ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఒక పర్సన్ని పెట్టావు కదా, ఏమైంది అని జయ గారు అడుగుతుంటే వాడికెవరో డబ్బులు ఇచ్చారు మామ్, ఎంత కొట్టినా కూడా ఆన్సర్ చెప్పడం లేదు, ఎక్కువ కొడితే చేస్తాడు అని చూస్తూ ఊరుకుంటున్నాను, ఒక్కసారి వాడి హెల్త్ కండిషన్ నార్మల్ అవ్వాలి అప్పుడు చెప్తాను అని వరుణ్ చాలా సీరియస్గా అంటుంటే సరే సరే ఇంతకీ ప్రియా ఫ్రెండ్ని కలిసావా, తను కూడా ప్రియాతో ఉందా అని అంటుంటే ఆ అమ్మాయి గురించి తర్వాత చెప్తాను మామ్, ఇంక నేను ఉంటాను అని వరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి వరుణ్ ప్రియా గురించి ఇండియాలో ఉండటం, తన గురించి కంపెనీ పెట్టడం ఏమీ అర్థం కావడం లేదు, అసలేం జరుగుతుంది అక్కడ అని జయ గారు ఆలోచిస్తూ ఉండగా ఏమైంది అని రాజశేఖర్ గారు అడుగుతారు. ఇంకా వరుణ్ చెప్పిందంతా జయ గారు రాజశేఖర్ గారికి చెప్పగానే వరుణ్ గురించి తెలిసిందే కదా జయ, తను ఇండియాలో ఉంటున్నాడు అంటే తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది, అయినా ఇంత ఆస్తి పెట్టుకుని ప్రియా వేరొక కంపెనీలో వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అందుకే అక్కడ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాడేమో, ఎక్కువ ఆలోచించకు, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రాజశేఖర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏమో ఏది జరిగినా అంతా మంచి జరగాలి, ఈ ప్రాబ్లమ్స్ నుండి త్వరగా బయటపడాలి అని జయ గారి మనసులో బాధగా అనుకుంటారు. వరుణ్ ఫోన్ కట్ చేసిన తర్వాత బాల్కనీలో నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది మామ్, ఎప్పుడు కూడా కనీసం 1 వీక్ కూడా ఎక్కడా ఉండని నేను ఎప్పుడు ఇండియా నుండి వస్తానో కూడా కరెక్ట్గా చెప్పకపోవడంతో ఆలోచిస్తున్నావని అర్థమైంది, ఈ ఆలోచనలన్నింటికీ కూడా త్వరలోనే సమాధానం దొరుకుతుంది అని వరుణ్ ఇంకా అక్కడ నుండి కిందకి వెళ్తాడు. వరుణ్ కిందకి వెళ్ళేసరికి నక్షత్ర కిచెన్లో కుస్తీలు పట్టం చూసి తన ఆలోచనలు అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. అప్పటి వరకు ఏదో బాధ తనని తడుముతుంటే ఇప్పుడు నక్షత్రాన్ని చూడగానే తన మనసు రిలీఫ్గా ఫీల్ అవుతుంది. వరుణ్కి ఒక క్షణం నక్షత్రాన్ని వెనుక నుండి హక్ చేసుకుందామని ఒక అడుగు ముందుకు వేసేసరికి అమ్మో రాక్షసి, హక్ చేసుకున్నానంటే ఇంకేమీ లేదు, మళ్ళీ అరచి గోల చేస్తుంది, ఎందుకొచ్చిన గోల అని అనుకుంటూ వరుణ్ నెమ్మదిగా నక్షత్ర వెనుకకు వెళ్ళి హలో అని అనగానే నక్షత్ర ఒక్కసారిగా తుల్లిపడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తూ వీడా, ఒక క్షణం భయపడి చచ్చాను, ఆ దయ్యం ఇక్కడికి కూడా వచ్చి చచ్చిందేమో అని ఒక క్షణం గుండాగినంత పని అయింది అని నక్షత్ర మనసులో కోపంగా అనుకుంటూ ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఏంటి వాయిస్లో తేడా వచ్చింది అని వరుణ్ సీరియస్గా అడుగుతుంటే వీడొకడు ప్రతిసారి నా ప్రాణానికి అని అనుకుంటూ చెప్పండి బాస్ అని నక్షత్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది. నువ్వేమన్నా 100 మందికి వండి పెడుతున్నావా ఏంటి, కిచెన్లోకి వచ్చి నువ్వెంతసేపు అవుతుందో తెలుసా అని వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అడుగుతుంటే కనీసం ఇద్దరికైనా వండి పెట్టాలి కదా, కుకింగ్ అంటే అంత ఈజీ అనుకున్నారా, కనీసం కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలియని మీకు కుకింగ్ గురించి ఏం తెలుస్తుందిలే, కంప్లీట్ అయింది, తమరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, తీసుకుని వస్తాను అని నక్షత్ర పళ్ళు కొరుకుతూ చెప్తుంటే గుడ్ అని చెప్పి వరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే నక్షత్ర పక్కనే ఉన్న బాక్స్ తీసి వరుణ్ వైపుకి స్పీడుగా విసిరిపోతుంటే ఇంతలో వరుణ్ వెనక్కి తిరిగేసరికి నక్షత్ర భయంగా ఏమీ తెలియనట్టు పక్కనే ఉన్న క్లాత్ తీసుకుని బాక్స్ని క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. రాక్షసుడు, వీడికి ముందే కాదు వెనుక కూడా కళ్ళున్నాయి, లేకపోతే కరెక్ట్ టైంకి ఎలా తిరిగాడు, ఏదేమైనా
నా జాగ్రత్తలో నేనుండాలి అని నక్షత్ర భయంగా అనుకుంటూ ఉండగా, ఏంటి బాక్స్ విసిరి చంపేద్దామని అనుకుంటున్నావా అని వరుణ్ నక్షత్ర దగ్గరికి వెళ్ళి కోపంగా అంటుంటే, నక్షత్ర వెంటనే బాక్స్ని పక్కన పెట్టేసి తన చేతులని జోడించి నమస్కారం చేస్తూ, అయ్యా మహానుభావ, నేనేమీ మిమ్మల్ని చంపాలని అనుకోవడం లేదు. అలాంటి ఛాన్స్ కూడా నాకు రాదు అని తెలుసు అని అంటుంటే, వరుణ్ ఒక ఐబ్రో రేస్ చేసి, వస్తే నిజంగానే చంపేస్తావా ఏంటి అని కోపంగా అంటాడు. బాబోయ్, నాకు అలాంటి ఆలోచనలు లేవు బాబు, మీరు వెళ్ళండి సార్, ఇక్కడే ఉంటే మీరు కాదు నేను అని నక్షత్ర ఇంక మాట కంప్లీట్ చేయకుండా వరుణ్కి ఆపోజిట్ తిరిగేస్తుంది. రాక్షసి, ఆ మాట నీ నోట్లో నుండి రావాల్సింది, దెబ్బకి నా చేతిలో నీ చెంప వాచిపోయేది అని వరుణ్ ఈసారి చాలా కోపంగా అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. నిజంగానే వీడు చావడం కాదు, నన్ను చంపుతున్నాడు అని నక్షత్ర తిట్టుకుంటూ ఇంక వరుణ్కి వెళ్ళి ఫుడ్ పెడుతుంది. నువ్వు కూడా తిను అని వరుణ్ అంటుంటే, నేను ఫ్రెష్ అవ్వాలి, తర్వాత తింటాను అని అనగానే, సరే అయితే అప్పటి వరకు వెయిట్ చేస్తాను, వెళ్ళు అని వరుణ్ లేచి అక్కడి నుండి హాల్లోకి వచ్చి మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. నక్షత్ర కోపంగా తన కాలిని ఫ్లోర్పై గట్టిగా కొట్టి, నిజంగా చంపుతున్నావు కదరా అని అనుకుంటూ స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి, హలో బాస్, తమరు వస్తే డిన్నర్ చేద్దాం అని అనగానే, గుడ్, చూడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అన్నీ నువ్వు నేను కలిసి తినాలి, అర్థమవుతుందా? లేకపోతే మార్నింగ్ లాగా ఆ ఫుడ్లో ఏదో ఒకటి కలిపితే అని వరుణ్ అనగానే, ఓరి దేవుడా, ఇంకా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అనుకుని ఒక క్షణం అనుకున్నాను కదా, ఇదా నీ భయం? సరిపోయింది, నిజంగా నా చేతిలో గన్నుంటే షూట్ చేసి పడేసేదానిని అని అనుకుంటూ కోపంగా అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మేడం గారి మనసులో ఫుల్గా నన్ను తిట్టుకుంటున్నట్టుంది. లేకపోతే నువ్వు విడిగా తింటాను అంటే నేనెలా ఒప్పుకుంటాను అని వరుణ్ నవ్వుకుంటూ నక్షత్ర వెనుక వెళ్తాడు. ఇంకిద్దరు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు. తర్వాత వరుణ్ మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే, ఇంక మీకు పనేమీ ఉండదా, ఎప్పుడు చూసినా ఈ ల్యాప్టాప్లో మునిగిపోవడమేనా అని నక్షత్ర చాలా కోపంగా అడుగుతుంది. సరే, ల్యాప్టాప్ పక్కన పెడతాను, ఏం చేయాలి చెప్పు అని వరుణ్ నార్మల్గా అడుగుతుంటే, ఏం చేస్తారు, నార్మల్గా రిలాక్స్ అవ్వండి అంతే అని నక్షత్ర అనగానే, రిలాక్సా? అవునవును, నాకు కూడా రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది అని వరుణ్ లేవగానే, ఏంటి వీడి మాటల్లో తేడా కనిపిస్తుంది అని నక్షత్ర అర్థం కాక వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ నక్షత్రకి ఎదురుగా వచ్చి నుంచుని తన 2 చేతులని బాగా పైకి పెట్టి తన బాడీని స్ట్రెచ్ చేస్తూ, చెప్పు, ఎలా రిలాక్స్ అవ్వమంటావు? ఆఫ్టర్నూన్ నన్ను కిస్ చేసావు కదా, మళ్ళీ అలా చేస్తావా ఏంటి? ఈసారి ఏకంగా లిప్స్ పై అని అంటుంటే నక్షత్ర ఉలిక్కిపడి వెంటనే తన పెదవులపై 2 చేతులను అడ్డుపెట్టుకుంటుంది. బాబోయ్, వీడిని రిలాక్స్ అవ్వమంటే ఇలా అర్థమే చచ్చిందా? ఇంకా నయం చెయ్యలేదు. అనవసరంగా వీడితో ఏం మాట్లాడినా భూమి గుండ్రంగా తిరిగి అదే ప్లేస్కి వస్తున్నట్టు, నేను ఏమన్నా కూడా అది నా మెడకే చుట్టుకుంటుంది అని అనుకుంటూ, అయ్యో బాస్, అలాంటిదేమీ కాదు, మీకు చాలా వర్క్ ఉంది కదా, ప్లీజ్ వెళ్ళండి, ల్యాప్టాప్లోనే వర్క్ చేసుకోండి అని నక్షత్ర ఒక పక్క టెన్షన్ పడుతూనే నార్మల్గా మాట్లాడుతుంది. ఇంకెప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే ఇందాక చెప్పింది రిపీట్ అవుతుంది అని వరుణ్ చెప్పగానే, బాబాయ్ నాకు కిచెన్లో వర్క్ ఉంది అని చెప్పి నక్షత్ర స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రాక్షసి, లేకపోతే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నానంట, ఏం చేస్తాం, ఆఫీస్కి వెళ్తే ఆ వర్క్ 1 అవర్లో కంప్లీట్ అవుతుంది, నేను ఈ మేడం గారిని లాక్ చేశాను అని అనుకుంటుంది. కానీ ఈ రాక్షసి ఇక్కడ నన్ను పూర్తిగా లాక్ చేసేసింది అని తెలియడం లేదు. ఇక్కడ ఉండి వర్క్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో ఈ మేడం గారికి ఏం తెలుసు అని ఇంకా వరుణ్ మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర కిచెన్లోకి వెళ్ళి
నెక్స్ట్ డే ఏం ప్రిపేర్ చేయాలో ఆలోచిస్తూ మిగతా వర్క్ కూడా ఫినిష్ చేసుకుని అప్పుడు వరుణ్ దగ్గరకు వస్తుంది. అప్పటికే టైం 11 అవుతుంది. ఇంకా ఈ హౌస్లో నన్ను ఉంచాలని అనుకుంటున్నారా? మార్నింగు గార్డెన్ చాలా బాగుంది. ఈ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ ఈ రాక్షసుడు పంపిస్తాడా అని నక్షత్ర మనసులో అనుకుంటూ వరుణ్ దగ్గరికి వెళ్ళి, వరుణ్ గారు, నేను గార్డెన్లోకి వెళ్ళాలి అని అంటుంటే వరుణ్ చురుగ్గా నక్షత్ర వైపు చూస్తాడు. వామ్మో, నేనేమన్నా పారిపోతాను అని అంటున్నానా? బయట ఉన్న గార్డెన్కే కదా వెళ్తాను అని అంటున్నాను. ఆ మాత్రం దానికి నా వైపు ఇంత సీరియస్గా చూడాలా అని నక్షత్ర కోపంగా అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పడుకో. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, వెళ్ళు అని వరుణ్ గట్టిగా అరిచేసరికి నక్షత్ర కంగారుగా అక్కడి నుండి స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర తన గుండెలపై చెయ్యి వేసుకుని, బాబోయ్, ఆ నోరేంటి? ఎవడైనా హార్ట్ పేషెంట్ అయితే వెంటనే చచ్చిపోతాడు. ఎవడైనా చావడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని వీడికెదురుగా తీసుకొచ్చి నుంచోబెడితే చాలు, వీడు అరిచిన 3-4 అరుపులకి వాడే ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. ఈ జైలు నుండి నేను ఎప్పుడు బయటపడతానో ఏంటో అని నక్షత్ర తన తలని కొట్టుకుంటూ, పోనీలే, బాల్కనీ డోర్ అయినా ఓపెన్లో ఉంది అని చెప్పి ఇంకా బాల్కనీలోకి వెళ్ళి కింద ఉన్న గార్డెన్లోకి చూస్తూ ఉంటుంది. నక్షత్ర వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నా నీడను కూడా నేను నమ్మలేనురా. అలాంటిది నిన్ను ఒంటరిగా గార్డెన్లోకి పంపిస్తాను అని ఎలా అనుకున్నావు? బయట డోర్ దగ్గర ఉన్న బాడీగార్డ్స్ నాకెప్పటి నుండో తెలుసు. అలా అని ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గురించి తెలిసినా కూడా వాళ్ళు ముంబైకి చెందిన వాళ్ళు. ఈ రోజుల్లో ఎవరిని నేను ఈజీగా నమ్మను. ఎంత నా దగ్గర సిన్సియర్గా వర్క్ చేసినా కూడా ఎవడి మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నా గురించి తెలిసి వాళ్ళు నీ విషయంలో అలర్ట్గా ఉన్నా కూడా బయట వాళ్ళు అలర్ట్గా ఉండకపోవచ్చు. త్వరగా ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకుని నిన్ను అమెరికాకి తీసుకుని వెళ్ళిపోవాలి. అక్కడైతే నాకు పూర్తి సైకిల్ ఉంటుంది. ఎప్పుడు నేను నీ పక్కనే ఉంటాను. అప్పుడు నీ ప్రతి కోరిక తీరుస్తాను. అనవసరంగా నీపై సీరియస్ అయ్యాను కదా. కానీ నీ విషయంలో నేను చిన్న రిస్క్ కూడా తీసుకోవాలని అనుకోవడం లేదు. నైట్ గార్డెన్ చూడాలి, అంతే కదా. తప్పకుండా రేపు నైట్ నేనే తీసుకుని వెళ్తాను అని వరుణ్ ఒక క్షణం బాధగా అనుకుంటాడు. నక్షత్ర మాత్రం వరుణ్ను చాలాసేపు తిట్టుకుంటుంది. ఈ ప్యాలెస్ చుట్టూ అంతమంది సెక్యూరిటీని ఉండి కూడా నేను ఎక్కడికైనా పారిపోతానా? వీడి భయం తప్ప అంతమందిని దాటుకుని నేను బయటికి వెళ్ళిపోగలనా? ఎవరైనా నాకు హెల్ప్ చేసే వాళ్ళుంటే బాగుండును. వీడి దగ్గర నుండి నన్ను బయటకు తీసుకుని వెళ్తే బాగుండును. ప్లీజ్ దేవుడా, ఎవరో ఒకరిని పంపించవా? నన్ను వీడి చెర నుండి విడిపించవా అని నక్షత్ర పైన ఉన్న ఆకాశం వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది. వరుణ్ అప్పటికే 12 అవ్వడంతో ఇంక తన వర్క్ కంప్లీట్ చేసి, మేడం గారు పడుకున్నారా ఏంటి అని చిన్నగా నవ్వుతూ పైకి లేవపోతుండగా ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది. వరుణ్ ఒకసారి స్క్రీన్పై చూసి ఫోన్ అటెండ్ చేస్తాడు. హలో సార్, ఇండియా అంత బాగా నచ్చిందా? ఇప్పుడప్పుడే ఇండియాకి రావని చెప్పావంట, అమ్మ చెప్పింది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అప్పుడే నీ వరకు కూడా వచ్చేసిందా ఇన్ఫర్మేషన్ అని వరుణ్ నార్మల్గా అడుగుతాడు. హలో సార్, నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ని. నా వరకు రాకుండా ఎలా ఉంటుంది? ఇంతకీ తమరు ఇండియాలో ఉండటానికి రీజన్ ఏంటో? ప్రియా కోసం కంపెనీ పెట్టడం అంటే ఇక్కడ ఉండి కూడా ఆ వర్క్ నువ్వు చూసుకోవచ్చు. నీ క్యాపబిలిటీ నాకు తెలీదా? ఏంటి మ్యాటర్? ఎప్పుడు అమెరికాకు వస్తానో కూడా కన్ఫర్మ్ చేయలేదంట అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, లేదు, ఆ వర్క్ మీద ఇక్కడే ఉన్నాను అని వరుణ్ అంటాడు. వరుణ్, నేను మాట్లాడుతుంది నీతోనే. నాకు తెలియని ఇంపార్టెంట్ వర్కా? హలో సార్, మీ గురించి పూర్తిగా తెలిసిన వాడిని. ఏం జరిగింది? ప్రియా ఓకే కదా? తనకేమైనా అని అంటుంటే, అలాంటిదేమీ లేదు, నిజంగానే కంపెనీ పెట్టడం గురించి ఇక్కడుండిపోయాను. ఇంతకీ తమ కంపెనీ ఎలా రన్ అవుతుంది అని వరుణ్ అడుగుతుంటే,
అబ్బో, ప్రతి క్షణం ఎవ్రీ కంపెనీ యొక్క గ్రాఫ్ చూస్తూనే ఉంటావు కదా. అదేంటో నీకు ఆపోజిట్గా కంపెనీ పెట్టినా కూడా తమరి కంపెనీ నెంబర్ 1లో ఉంటే నా కంపెనీ నెంబర్ 2లో ఉంటుంది. అరే, ఒక్కసారైనా నిన్ను రీచ్ అయ్యి వెళ్దామని అనుకుంటే అసలు ఛాన్స్ ఇవ్వవు కదా అని అక్షయ్ నవ్వుతూ అంటాడు. సర్లే, ఇలాగే మాట్లాడుతుంటావా? ఇక్కడ నాకు నైట్ అవుతుంది అని చెప్పగానే నేను ఇండియాకు వస్తున్నాను అని అక్షయ్ అనగానే నువ్వా ఎందుకని అనుమానంగా అడుగుతాడు వరుణ్. తమరు ఇండియాలో సెటిల్ అవ్వడానికి కంపెనీ రీజన్ కాదు అని నాకు అర్థమవుతుంది వరుణ్ సార్. ఆ సీక్రెట్ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా అని అక్షయ్ అంటుంటే అలాంటిదేమీ లేదు, నువ్వు అక్కడే ఉండు, నీ కంపెనీ చూసుకొని వరుణ్ కొంచెం సీరియస్గా అంటాడు. హలో హలో, నేను నా ఫ్రెండ్ని చూడ్డానికి వస్తున్నాను, అలాగే ప్రియాని కూడా. తనని ఫోటోలో చూడడం తప్ప ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు. నా సిస్టర్ని చూడడానికి రావద్దా అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు. ఈ టైంలో అక్షయ్ కూడా ఇక్కడికి రావడం కరెక్టే. నేను నక్షత్రాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళడం అస్సలు కుదరదు. అలా అని తనని బయటకు తీసుకుని వెళ్తే తను నా నుండి తప్పించుకోవచ్చు, లేదా మా ఇద్దరిని కలిపి ప్రియా చూస్తే ఇంకా రిస్క్ అవుతుంది. అక్షయ్ ఇక్కడికి వస్తే తనే దగ్గరుండి కంపెనీ వర్క్ చూసుకుంటాడు, నేను ప్యాలెస్లో ఉండి టోటల్ చెక్ చేస్తూ ఉంటాను అని వరుణ్ ఆలోచిస్తూ ఉండగా, హలో సార్, నేను రేపు స్టార్ట్ అవుతున్నాను, ఇంక నువ్వేమీ చెప్పడానికి వీల్లేదు, జస్ట్ ఒక 1 వీక్ ఉంటాను, ఈ 1 వీక్ షెడ్యూల్ చేంజ్ చేస్తాను అని అనగానే సరే నీ ఇష్టం, ఇంక నేను ఉంటానని చెప్పి వరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. అసలు వీడు ఇండియాలో ఉండటానికి రీజన్ ఏంటి? చిన్నప్పటి నుండి చూస్తున్నాను, సంథింగ్ ఏదో ఉంది, తెలుసుకుంటాను అని అక్షయ్ చిన్నగా నవ్వుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోతాడు. వరుణ్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి నక్షత్ర బెడ్పై ఉండదు. ఏంటి ఇంకా పడుకోలేదా ఈ మేడం అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూడగానే నక్షత్ర బాల్కనీలో ఉండటం చూసి, అమ్మో, ఈ మేడం గారికి నార్మల్గా పిచ్చలేదు, అరే టైం 12 దాటుతుంది, పడుకోకుండా అర్ధరాత్రి పూట ఎలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తుందో అని చిన్నగా నవ్వుకుంటూ నక్షత్ర దగ్గరికి వెళ్ళి నుంచుని, ఏంటి పడుకోకుండా బాల్కనీలో ఉన్నావు, నీ ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారా ఏంటి, వెయిట్ చేస్తున్నావా అని వరుణ్ సీరియస్గా అడుగుతుంటే, వచ్చేశాడు కదా యముడు అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. పాపం వరుణ్ నక్షత్రపై అంత ప్రేమ చూపిస్తుంటే మన నక్షత్ర పాప మాత్రం వరుణ్కి ఎన్ని పేర్లు పెడుతుంది, రాక్షసుడంట, యముడంట, ఇంకా ముందు ముందు ఎన్ని పేర్లు పెడుతుందో ఏంటో. మరి అక్షయ్ వల్ల నక్షత్ర లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అక్షయ్ వచ్చిన తర్వాత చూద్దాం. అయినా వరుణ్ గురించి తెలుసు కదా. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.